బొమ్మల కథలు. పచ్చని పొలాల మధ్య ఉన్న పల్లెటూరది. ఆ ఊర్లో మాధవరావు అనే ధనవంతుడైన ధాన్యం వ్యాపారి ఉండేవాడు. అతని చిన్న పనిచేసినా దాన్ని పదింతలు చేసి గొప్పలు చెప్పుకునేవాడు. రాముడు అనే సామాన్య రైతు ఆ ఊర్లోనే నివసించేవాడు. రాముడు మాట కంటే చేతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఒకరోజు రాత్రి వర్షం పడ్డం మొదలుపెట్టింది. గ్రామాన్ని పక్కబూళ్లతో కలిపే ఏకైక వంతెన గురించి చర్చించుకోవడానికి ఊరి పెద్దలంతా ఒకచోట సమావేశమయ్యారు. మాధవరావు గౌరవంగా గంభీరంగా, చూసారా, నేను ముందు చెప్పినట్లే జరిగింది. ఈ వర్షం ఆగదు, పొలాలు మునిగిపోవడం ఖాయం. మనం వర్తకం గురించి ఆలోచించాలి. అప్పుడు వృద్ధ రైతు శంకరయ్య, నిజమే, నేను నా జీవితంలో ఇంతటి జడివాన ఎప్పుడూ చూడలేదు. మన పొలాల సంగతి దేవుడిపై భారం, కాని వంతెన గురించి ఆలోచించాలి. గ్రామ నాయకుడు రఘురామయ్య, ఆందోళన వద్దు శంకరయ్య, వంతెన దృఢంగానే ఉంది, కాని ప్రవాహం పెరిగితే ప్రమాదం. మాధవరావు, మీరేవైనా ఆలోచించారా? నేనాలోచించకుండా ఉంటానా? నేను ధైర్యవంతుణ్ణి. సాహసమంటే నాదే. ఒకసారి నేను చిన్నప్పుడు నదిని దాటిన సాహసం మీకు గుర్తుందా? ప్రవాహం ఉప్పొంగుతున్నా నేను భయపడకుండా ఒడ్డుకు చేరాను. నిజమైన సాహసం అంటే అదే. ఆ వంతెనను నేనే పర్యవేక్షించాను. రాముడు మౌనంగా వింటూ, వంతెన పాతబడి ఉంది. ప్రవాహం పెరిగితే మధ్య భాగంలో ఉన్న రాళ్లు జారిపోయే ప్రమాదం ఉంది. మాధవరావు చిరాగ్గా రాముడి వైపు చూస్తూ, ఏంటి రాముడు, నువ్వెప్పుడు మాట్లాడడం మొదలుపెట్టావు? నువ్వు రోజంతా పొలంలో పనిచేస్తావు. నీకు వంతెనల గురించి ఏం తెలుసు? నువ్వింతకు ముందు ఏ సాహసం చేశావో చెప్పు. నేను సాహసాలు చేయలేదండి, కాని పనిచేశాను. వృథా చర్చబొద్దు. రాముడు చెప్పింది కొంతవరకు నిజమే. వంతెన మధ్యలో ఒక రాతి పలకం కొద్దిగా పక్కకు జరిగినట్లుంది. మాధవరావు, మీరేమంటారు? వర్తకానికి అంతరాయం కలగకుండా ఏం చేయగలం? అంతరాయమా? నేను ధైర్యంగా చెప్తున్నానండి, ఈ వంతెనను ఈ వర్షంలో దాటడం అనేది పిచ్చి పని. ఎవరైనా సాహసం చేస్తే తప్ప. నేను ధాన్యం బస్తాల్ని ఎడ్లబండి ద్వారా రవాణా చేయగలను. అది నాకున్న ధైర్యం. మీ ధైర్యం బాగుంది మాధవరావు, కానీ ఎడ్లబండి వంతెన మధ్యలో కూరుకుపోతే నష్టం ఎవరికి? మన గ్రామానికి. ధైర్యం, సాహసం అంటే మాటలు కాదండి. మాధవరావు గట్టిగా నవ్వుతూ, మీకు తెలియదు శంకరయ్య, సాహసం అంటే ఏమిటో. నేను గత సంవత్సరం గ్రామానికొచ్చిన ఒక పెద్ద ఆపద నుండి అందర్నీ ఎలా రక్షించానో గుర్తుందా? ఒంటరిగా అడవికి వెళ్లి దారి తప్పిపోయిన మనిషిని రక్షించాను. అది నా సాహసం. ఈ వంతెన విషయం చాలా చిన్నదండి, కానీ ఈ వర్షంలో నేను బయటకు వెళ్తే నా వ్యాపారం ఎవరు చూస్తారు? అంటే పరిష్కారం ఏంటంటారు? వంతెన మూసేయమంటారా? వంతెన మూసేస్తే మన ధాన్యం పట్టణానికి చేరదు, మనకు నష్టం. నా వర్తకం ఆగిపోతే నాకు చాలా అపాయం. కాబట్టి రాముడు, నువ్వెప్పుడూ మౌనంగా ఉంటావు కదా, నీకేదైనా ఆలోచన ఉందా? ఉందండి. మనం వంతెన పగిలిపోయే వరకు ఆక్కూడదు. రేపుదయం సూర్యోదయం కాకముందే కొంతమంది యువకుల్ని తీసుకొని గట్టి కర్రలు, రాళ్లు తీసుకువెళ్లి మధ్యలో ఉన్న రాతి పలకాన్ని స్థిరపరచాలి. అది ప్రమాదకరమే, కాని తప్పదు. మాధవరావు వెటకారంగా, హా, ఈ వర్షంలో, ఈ రాత్రి ప్రవాహంలో నది దగ్గరికి వెళ్లడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. అది పిచ్చి సాహసం. ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా రాముడు? వెళ్తానండి. మాధవరావు ఆశ్చర్యంగా, నీకెంత ధైర్యం! నువ్వు సాహసం గురించి గొప్పగా చెప్పుకోవు, అయినా వెళ్తానంటావు. సాహసమనేది చెప్పుకోవడానికి కాదు మాధవరావు గారు, అది అవసరం వచ్చినప్పుడు ఆచరణలు చూపించడానికి. తెల్లవారుజామయ్యేసరికి వర్షం కొద్దిగా తగ్గింది, కాని నది ప్రవాహం మాత్రం పెరిగింది. రాముడు తన వెంట యువకుల్ని తీసుకుని వంతెన దగ్గరికి చేరుకున్నాడు. రఘురామయ్య, శంకరయ్య, మాధవరావు మాత్రం ఒడ్డున నిలబడ్డారు. రాముడు, చాలా జాగ్రత్త. ప్రవాహం ఎక్కువగా ఉంది. వంతెన మధ్య భాగం చాలా బలహీనంగా కనిపిస్తోంది. మాధవరావు ఒడ్డున నిలబడి, రాముడు, ఒకవేళ నీకు భయం వేస్తే వెనక్కొచ్చేసేయ్. ధైర్యం అనేది కొన్నిసార్లు వదిలేయాలి కూడా. గుర్తుంచుకో.
నేను కూడా చాలా గొప్ప గొప్ప సాహసాలు చేశాను, కానీ ఈ సమయంలో వెళ్ళడం సరికాదు. నువ్వెనక్కొస్తే నిన్ను తప్పుగా అనుకోరు. మాధవరావు గారు, నేను భయపడటం లేదండి. మన ధాన్యం వర్తకానికి ఇది చాలా ముఖ్యం. ఈ పని పూర్తయితే తప్ప మనకు రవాణా సాధ్యం కాదు. అప్పుడు అక్కడే ఉన్న యువకుడు గోపి ఇలా అంటాడు. రాముడు, మనం కర్రల్ని ఎలా దింపాలి? వంతెన కిందకెళ్ళడం ప్రమాదకరం. రాముడు కర్రల వైపు చూస్తూ, గోపి, కిందకు వెళ్ళనవసరం లేదు. మనం తాళ్లని వంతెన రెండు వైపులా గట్టిగా కట్టి ఆ తాళ్లపై నిలబడి జారిపోయిన రాతి ఫలకాన్ని కర్రల సహాయంతో నెట్టాలి. ఇది చాలా నైపుణ్యంతో కూడిన పని. మన బలం కంటే మన సమయం ముఖ్యం. ఎంత సమయం పడుతుంది రాముడు? ప్రవాహం పెరిగితే మనకే అపాయం. 1 గంటలో పూర్తి చేయగలుగుతారా? లేకపోతే నేను నా ధాన్యాన్ని వేరే దారిలో పంపడానికి ప్రయత్నించాలి. మాధవరావు గారు, ప్రాణాల కంటే సమయం ముఖ్యం కాదండి. ఈ పనికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పడుతుంది. మీరు వెళ్ళి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. రాముణ్ణి ఏమీ అనకు మాధవరావు. అతను నిస్వార్థంగా మన గ్రామం కోసం పనిచేస్తున్నాడు. నాకు తెలీదా శంకరయ్య? ధైర్యం అంటే నాకు తెలీదా? నేను నా సాహసాలతో చాలా మందిని రక్షించాను. కానీ ఇది తెలివైన నిర్ణయం కాదు. నేనీ సాహసాన్ని అంగీకరించలేను. రాముడి యువకులతో, తొందరపడకండి. తాళ్లను గట్టిగా పట్టుకోండి. ఒక్క అడుగు కూడా ప్రవాహంలో తడవకూడదు. గోపి, నువ్వు కుడివైపు నుండి నెట్టు, నేను ఎడం వైపు నుండి నెడతాను. మన కర్రలు రెండు ఒకే సమయంలో రాతి ఫలకాన్ని తాకాలి. సిద్ధంగా ఉండండి. రాముడు, నా కాలు కొద్దిగా జారింది. నాకు కొంచెం భయంగా ఉంది. కృష్ణ, భయం సహజమే, కానీ ఆ భయాన్ని నీ బలం అవ్వనివ్వు. మనం ఇక్కడ మన కోసం రాలేదు, మన గ్రామం కోసం వచ్చాం. మన సాహసం మన కుటుంబాల భవిష్యత్తు కోసం. నేను నీ పక్కనే ఉన్నాను కదా, ధైర్యంగా ఉండు. మనం కలిసి ఈ పనిని పూర్తి చేస్తాం. మాధవరావు తనలో తనే అనుకుంటున్నాడు. నిజమైన సాహసం అంటే ఏంటి? ఒడ్డున నిలబడి గొప్పలు చెప్పుకోవడం సాహసమా? ప్రాణాల్ని పణంగా పెట్టి నిస్వార్థంగా పనిచేయడం సాహసమా? రాముడు నిశ్శబ్దంగా ఉన్నా ఇతనిలో ఎంత ధైర్యముందో. రాముడు యువకులు కలిసి 1 గంట పాటు కష్టపడ్డారు. ప్రమాదకరమైన ప్రవాహంలో సమన్వయంతో పనిచేసి జారిపోయిన రాతి ఫలకాన్ని తిరిగి స్థానంలో ఉంచి కర్రలతో గట్టిగా పటిష్టం చేశారు. వంతెన మరమ్మత్తు పూర్తయింది. వారంతా అలసిపోయి ఒడ్డుకు చేరుకున్నారు. రాముడు, నువ్వు నిజంగా ఒక సాహస వీరుడివి. నీకెన్ని మాటలు చెప్పినా సరిపోదు. నువ్వు మన ఊర్ని పెద్ద అపాయం నుండి రక్షించావు అన్నారు రఘురామయ్య. మాధవరావు, ఇప్పుడేం చెప్తారు? ఈ సాహసం కంటే గొప్ప సాహసం ఇంకేవైనా ఉందంటారా? అన్నాడు శంకరయ్య. మాధవరావు తొందరపడకుండా సిగ్గుపడుతూ, శంకరయ్య, నేను ఆనందంగా ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నేను నిజమైన సాహసం చూశాను. రాముడు, నా దగ్గర మాట్లాడ్డానికి మాటల్లేవు. మాధవరావు గారు, ఏమీ వద్దండి, మాక్కొంచెం విశ్రాంతి కావాలి. రాముడు, నువ్వు నాకొక పెద్ద పాఠం నేర్పావు. నేను నదిని దాటిన సాహసం గురించి, అడవిలో చేసిన సాహసం గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాను. కానీ ఆ సాహసాల వల్ల ఎవరికి లాభం? నాకు మాత్రమే. రాముడు నవ్వుతూ, అవును మాధవరావు గారు, నేను చిన్నప్పుడు నదిలో ఈత కొట్టాను. అది నాకిష్టం కాబట్టి చేశాను. అది సాహసం కాదు. మరి నువ్విప్పుడు చేసిన పని సాహసం కాదా? ప్రాణాలు పోయే ప్రమాదం ఉండింది కదా. ఇది నా సాహసం కాదు మాధవరావు గారు. ఇది నా బాధ్యత. నా ఊరిపై, మన కుటుంబాలపై నాకున్న ప్రేమ. ఈ వంతెన కూలిపోతే మన ధాన్యం వర్తకం ఆగిపోతుంది. మన రైతులు కష్టపడతారు. ఆ నష్టాన్ని నివారించడం నా బాధ్యత. దానికి నేనేం గొప్పలు చెప్పుకోనవసరం లేదు కదా. ఎంత చక్కటి మాట. నేను ధనవంతుణ్ణి కావచ్చు, కానీ మీ సాహసం ముందు నా ధనానికి విలువలేదు. నేను మాటలతో గెలిచేవాణ్ణి, నువ్వు చేతలతో గెలిచావు. మాధవరావు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వంతెన గురించి మీరు కూడా సలహా ఇవ్వాలి. రఘురామయ్య, వంతెన మరమ్మతుకైన ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. ఇంకా రాముడికి, యువకులకు వారి ధైర్యాన్ని, సేవను గుర్తించి పెద్ద బహుమతి ఇస్తాను. మాకు బహుమతులొద్దు మాధవరావు గారు.
మీరీ డబ్బుని వంతెనను మరింత పటిష్టం చేయడానికి ఉపయోగించండి. అదే మాకు నిజమైన బహుమతి. నువ్వు నిజంగా మన ఊరి సాహస వీరుడివి రాముడు. నీ మనసు చాలా గొప్పది. నా వర్తకం కూడా నిస్వార్థంగా చేయాలి అని నువ్వు నాకు నేర్పించావు. నేనెప్పుడూ నా ధనాన్ని, నా స్థానాన్ని చూసుకున్నాను. మాధవరావు గారు, సాహసమంటే ధైర్యంగా ముందుకు వెళ్లడమే కాదు. సాహసమంటే మనకు అపాయం ఉన్నా 10 మందికి ఉపయోగపడే పనిచేయడానికి మనసు పెట్టడం. దానికి పెద్దగా మాట్లాడిన అవసరం లేదు. సరిగ్గా చెప్పావు. ఇకపై నేను నా ధైర్యాన్ని, సాహసాన్ని కేవలం నా గురించి కాదు, మన గ్రామం అభివృద్ధి కోసం ఉపయోగిస్తాను. ఈ రోజు నుండి నేను కూడా మీలాగే గొప్పలు చెప్పుకోకుండా నిశ్శబ్దంగా సేవ చేస్తాను. ఆ రోజు నుండి మాధవరావులో మార్పొచ్చింది. అతను రాముణ్ణి తన వ్యాపారంలో సలహాదారుగా నియమించుకున్నాడు. మాధవరావు తన సాహస గాథలను చెప్పుకోవడం మానేసి నిస్వార్థంగా గ్రామాభివృద్ధికి కృషి చేయడం మొదలుపెట్టాడు. రాముడు తన నిశ్శబ్ద సేవతో నిజమైన సాహస వీరుడిగా గ్రామంలో పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, నిజమైన సాహసం అనేది గొప్పలు చెప్పుకోవడంలోనూ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే పనుల్లోనూ ఉండదు. అది నిస్వార్థంగా, నిశ్శబ్దంగా 10 మందికి ఉపయోగపడే పనిని ప్రమాదాలకు వెరవకుండా ఆచరణలో చూపడంలోనే ఉంటుంది. నిస్వార్థ సేవకు మించిన సాహసం లేదు. అనంతగిరి అనే గ్రామంలో హరి, లక్ష్మి అనే దంపతులుండేవారు. వారికి తాతల నుండి సంక్రమించిన 2 ఎకరాల పొలం తప్ప వేరే ఆస్తి లేదు. హరి చాలా నిజాయితీపరుడు, కష్టజీవి. కాని ఎంత కష్టపడ్డా ఆ ఏడాది వర్షాలు పడక బావులెండిపోయి పంట చేతికి రాలేదు. ఇంటి ఖర్చుల కోసం, విత్తనాల కోసం ఆ ఊరి భూస్వామి రుద్రయ్య దగ్గర హరి అప్పు చేశాడు. రుద్రయ్య పైకి దయగల మనిషిలా మాట్లాడినా లోపల మాత్రం కఠినమైన వడ్డీ వ్యాపారి. ఒకరోజు ఉదయం హరి, లక్ష్మి తమ చిన్న గుడిసె అరుగుమీద కూర్చొని గంజి తాగుతూ భవిష్యత్తు గురించి దిగులుగా మాట్లాడుకుంటున్నారు. ఏవండి, ఈ ఏడాది కూడా పంట పండలేదు. రుద్రయ్య వడ్డీ కోసం మనిషిని పంపుతూనే ఉన్నాడు. ఈ కష్టాల నుండి మనం ఎప్పుడు బయటపడతాం? ఏం చేయమంటావు లక్ష్మి? ఆ దేవుడే మనల్ని పరీక్షిస్తున్నాడు. కష్టపడటానికి నేను భయపడ్ను. కాని వానదేవుడు కరుణించకపోతే మనమేం చేయగలం చెప్పు? ఈరోజు సాయంత్రం రుద్రయ్య గారిని కలిసి మరో 6 నెలలు గడువు అడుగుతాను. అలా అంటుండగానే దూరం నుండి రుద్రయ్య తన మనిషి రంగడ్తో కలిసి రావడం కనిపించింది. రుద్రయ్యను చూడగానే హరి, లక్ష్మి ఇద్దరూ భయంగా లేచి నిలబడ్డారు. ఆ ఏం హరి, పొలంలో ఉండాల్సిన వాడివి ఇంట్లో అరుగు మీద కూర్చుని గంజి తాగుతున్నావా? అందుకే నీ బతికిలా తగలడింది. నా అప్పు సంగతేంటి? వడ్డీ అసలు కలిపి ఈరోజు కట్టకపోతే నీ భార్య మెళ్ళో ఉన్న తాళిబొట్టుతో సహా అన్ని జప్తు చేయిస్తాను. అయ్యా అయ్యా, దండం పెడతానయ్యా. ఈ ఒక్క ఏడాదికి మమ్మల్ని దయచూడండి. వానల్లేవు, పంట లేదు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మరో 6 నెలలు సమయం ఇస్తే కూలి పనిచేసైనా మీ బాకీ తీరుస్తాను. అయ్యా, దయచేసి మా బతుకు వీధిపాలు చేయకండి. ఆపో, మీ నాటకాలు నా దగ్గర కాదు. మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. అప్పు తీసుకునేటప్పుడు ఒకలా, తీర్చేటప్పుడు మరోలా మాట్లాడతారు. రంగా, వాళ్ళింట్లో ఏమున్నాయో చూడు. కుండలు, చాపలు, ఏదుంటే అది బయటపడేయ్. సిద్ధమయ్య గారు, అయ్యో వద్దయ్యా, అంత పని చేయకండయ్యా. సరే, నీ మీద జాలిపడి కాదుగాని నా డబ్బు నాకు రావాలి కనుక నీకొక దారి చూపిస్తాను. ఆ దారిలో నడిస్తే నీ అప్పు తీరిపోతుంది, నా డబ్బు నాకొస్తుంది. ఏంటయ్యా అది? మీరే పని చెప్పినా చేస్తాను. నీకు 2 ఎకరాల బీడు పొలం ఉంది కదా, దాన్ని నా పేరు మీద రాసివ్వు. నీ అప్పు, వడ్డీ అన్నీ ఆ పొలంతో సరిపెట్టుకుంటాను. ఈ మాట వినగానే హరి, లక్ష్మిల గుండెలో ఆగినంత పనైంది. ఆ పొలం వాళ్ల తాతల ఆస్తి. అది పోతే వాళ్లకు బతకడానికి ఆధారమే లేదు. అదేంటయ్యా, ఆ పొలమే మాకు ప్రాణం. అది కూడా లాక్కుంటే మేమెలా బతకాలి? అది మీ ఇష్టం. చేస్తారో బతుకుతారో నాకనవసరం. ఆలోచించుకోండి. ఏం హరి, పొలం రాసిస్తావా లేక జప్తు చేసుకొని ఊళ్ళో వాళ్ల ముందు మీ పరువు తీయమంటావా? హరి తన భార్య వైపు నిస్సహాయంగా చూశాడు.
ఊళ్ళో వాళ్ల ముందు పరువు పోవడం కంటే ప్రాణంలాంటి పొలం వదులుకోవడమే మేలనిపించింది. సరేనయ్యా, మీరు చెప్పినట్టే నా పొలం తీసుకోండి. మా అప్పు తీరిపోయినట్టే కదా. తీరిపోయింది. రంగా, సాయంత్రం కరణం గారి దగ్గర తీసుకురావిణ్ణి. కాగితాలు సిద్ధం చేయించు. రుద్రయ్య, రంగడు గర్వంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. హరి, లక్ష్మి అక్కడే తమ గుడిసె ముందు తమ ఆశలన్నీ కూలిపోయినట్టుగా కూలబడిపోయారు. పొలం చేజారిపోయిన మరుసటి రోజు నుండి హరి, లక్ష్మి జీవితం మరింత కష్టంగా మారింది. సొంత పొలంలో రైతుగా బతికిన హరి ఇప్పుడు అదే ఊళ్ళో కూలీగా మారాల్సి వచ్చింది. ఉదయాన్నే ఇద్దరూ కూలీ పనుల కోసం వెతకడం మొదలుపెట్టారు. యాదృచ్ఛికంగా రుద్రయ్య తన పొలంలో కలుపు తీయడానికి కూలీలు కావాలని కబురు పెట్టాడు. వేరే దారిలేక హరి, లక్ష్మి అక్కడికే వెళ్లారు. పని చేసే చోట రుద్రయ్య అరుగుమీద కూర్చొని పెత్తనం చేస్తున్నాడు. హరిని, లక్ష్మిని చూసి మళ్లీ వ్యంగ్యంగా నవ్వాడు. ఓహో, హరిగారు వచ్చారా? నిన్నటిదాకా రైతుని అని విర్రవీగావే, ఈరోజు నా పొలంలోనే కలుపు తీయడానికొచ్చావా? అది నా దయ్య. నేను పని ఇయ్యకపోతే ఈ పూటకి మీకు గంజి కూడా దొరికేది కాదు. హరి మౌనంగా తలదించుకొని పనిచేసుకుంటున్నాడు. అతని కళ్ళ నుండి నీళ్లొస్తున్నాయి. అయ్యగారు చెప్పింది విన్నావు గదా, సరిగ్గా పనిచేయి. లక్ష్మి హరితో ఇలా అంది. ఏవండి, వాళ్లేదో అంటున్నారని మీరెందుకు బాధపడతారు? మనం కష్టాన్ని నమ్ముకున్నాం, వాళ్లలాగా అధర్మాన్ని కాదు. పనిచేసుకోండి. రోజంతా ఇద్దరూ ఎండలో మలమలమాడారు. సాయంత్రం రుద్రయ్య వాళ్ల చేతిలో తలా 2 గుప్పిళ్ల జొన్నలు పోశాడు. అదే ఆ రోజుకి వాళ్ల కూలి. ఇంటికొచ్చాక ఆ జొన్నలతో గంజి కాచుకొని తాగుతూ ఉంటే లక్ష్మి ఏడు పాపుకోలేకపోయింది. ఏంటండి, మన బతుకింతేనా? ఆ రుద్రయ్య చేత మాటలు పడుతూ అతనేసే గింజల కోసం మనం బతకాలా? నా వల్ల కావడం లేదండి, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. హరి భార్య కళ్ళు తుడుస్తూ, వద్దు లక్ష్మి, ఆవేశపడకు. వెళ్ళిపోతే మనం ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది. ఆ రుద్రయ్య ముందు మనం తలొగ్గినట్టు అవుతుంది. మరేం చేయమంటారు? మనకి వేరే దారేది? మన చేతులే మనకి దారి లక్ష్మి. నాకీ కూలి పని సరిపోవడం లేదు. నేను రేపటి నుండి పక్కనే ఉన్న గనుల్లో రాళ్లు పగలగొట్టే పనికి వెళ్తాను. అక్కడ కూలీ ఎక్కువట. నువ్వింట్లోనే ఉండి ఆకులు కుట్టి అమ్ము. ఏదో ఒకటి చేయాలి. మనం మళ్ళీ నిలబడాలి. ఆ రుద్రయ్య కళ్ళ ముందే మనం పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించి చూపించాలి. లక్ష్మికి భర్త మాటల్లోని పట్టుదల, కష్టం మీద ఉన్న నమ్మకం అర్థమయ్యాయి. సరేనండి, ఇద్దరం కష్టపడదాం. మన కష్టమే మనల్ని కాపాడుతుంది. ఆ రోజు నుండి హరి, లక్ష్మి జీవితం ఒక యజ్ఞంలా మారింది. హరి తెల్లవారుజామునే లేచి 10 మైళ్ల దూరంలో ఉన్న రాళ్లగన్లకు వెళ్లేవాడు. రోజంతా సుత్తితో రాళ్లని పగలగొట్టేవాడు. సాయంత్రానికి ఒళ్లంతా హూనమై చేతులు బొబ్బలెక్కి ఇంటికొచ్చేవాడు. లక్ష్మి రోజంతా అడవికెళ్లి ఆకులు తెచ్చి వాటిని కుట్టి సంతలో అమ్మి వచ్చిన ప్రతి పైసా దాచేది. వాళ్లు గంజి తాగి ఉప్పుతో మెతుకులు తిని రోజులు గడిపారు. రుద్రయ్య వాళ్ళని చూసి రోజూ నవ్వేవాడు. ఏం హరి, రాళ్ల పని ఎలా ఉంది? చేతులు పగిలిపోతున్నాయా? నా దగ్గరికి రావయ్యా, నిన్ను నీ పొలంలోనే మళ్ళీ కూలీగా పెట్టుకుంటాను. వద్దు రుద్రయ్య గారు, మీ దగ్గర పనిచేసే అదృష్టం నాకొద్దు. నా కష్టం మీద నేను బతుకుతున్నాను, అదే నాకు చాలు. హరి జవాబుకు రుద్రయ్య ముఖం నల్లబడింది. 1 ఏడాది గడిచింది. హరి, లక్ష్మి కష్టపడి ప్రతి పైసా కూడబెట్టారు. ఒక చిన్న మట్టి కుండలో వాళ్ల సంపాదన దాచుకుంటున్నారు. ఒకరోజు రాత్రి, ఏవండి, ఇలా మనం ఎంతకాలం? మన కష్టమంతా ఈ కుండలోనే ఉంది. దీన్నేం చేద్దాం? నాకు ఆలోచన వచ్చింది లక్ష్మి. మనం ఈ కూలీ పనితో ఎప్పటికీ పైకి రాలేం. మనం సొంతంగా ఏదైనా మొదలు పెట్టాలి. సొంతంగానా? ఏం మొదలు పెడతాం? మన దగ్గర ఏముందని? మన ఊర్లో సంత వారానికి ఒక్కరోజే, కానీ ఊరి జనానికి రోజూ కూరగాయలు కావాలి. పక్కూరు నుండి కూరగాయలు తెచ్చి ఇక్కడొక చిన్న బల్ల పెట్టి అమ్మితే ఎలా ఉంటుంది? ఆలోచన బావుందండి, కాని పక్కూరికెళ్ళి తేవాలి కదా. మనకి బండి లేదు. నేను నడిచి వెళ్తాను లక్ష్మి. తెల్లవారుజామున 4 గంటలకి బయలుదేరితే ఉదయం 6 గంటలకల్లా పక్కూరి సంతకి చేరుతాను. అక్కడ కూరగాయలు కొని ఎడ్లబండెక్కి ఊరికొస్తాను. ఇక్కడ అమ్ముదాం. మొదట్లో కష్టమే, కాని కష్టపడకుండా ఏదీ రాదు కదా. అలాగేనండి, అలాగే చేద్దాం. మరుసటి రోజే వాళ్ళు దాచుకున్న డబ్బుతో
హరి పక్కూరికి బయలుదేరాడు. తాజా కూరగాయలతో ఒక గంప నింపుకొని తిరిగొచ్చాడు. ఊరి నడిబొడ్డున ఒక చిన్న బల్ల అద్దెకి తీసుకుని లక్ష్మి కూరగాయలమ్మడం మొదలుపెట్టింది. మొదట్లో వ్యాపారం అంతంత మాత్రంగానే సాగింది. రుద్రయ్య ఇది చూసి కూడా ఓర్వలేకపోయాడు. కూలీ హరి కాస్త కూరగాయల హరి అయ్యాడన్నమాట. నా పొలంలో పండిన కూరగాయలతో పోటీ పడతావా? నీ బండి 2 రోజుల్లో ఎత్తేయకపోతే చూడు. కాని హరి, లక్ష్మి నిజాయితీగా వ్యాపారం చేశారు. వాళ్లు తక్కువ లాభానికి తాజా కూరగాయలమ్మేవారు. ఊరి జనంతో ప్రేమగా మాట్లాడేవారు. లక్ష్మమ్మా, కాస్త టమాటాలియ్యి. కూరగాయలు బావున్నాయమ్మా, తాజాగా నిగనిగలాడుతున్నాయి. నీ భర్త కష్టానికి, నీ నిజాయితీకి జనం తప్పకుండా వస్తారు చూడు. అంతా మీలాంటి పెద్దల దయ సోమయ్య గారు. నెమ్మదిగా ఊరి జనానికి హరి, లక్ష్మి మీద నమ్మకం పెరిగింది. రుద్రయ్య పొలంలో పండిన కూరగాయల కన్నా వీళ్ల దగ్గరే ఎక్కువ కొండ మొదలుపెట్టారు. రుద్రయ్యకి కడుపు మండిపోయింది. హరిని దెబ్బతీయాలని, పక్క ఊరు నుండి కూరగాయలు రాకుండా అడ్డుకోవాలని చూశాడు. కాని హరి తన తెలివితో వేరే దారిలో వెళ్లి సరుకు తెచ్చేవాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న బల్ల కాస్త ఒక పెద్ద హరి కూరగాయల కొట్టుగా మారింది. హరి, లక్ష్మి ఇప్పుడు కూలీలు కారు. వాళ్ళ ఊర్లో ఒక గౌరవప్రదమైన వ్యాపారులు. వాళ్ళింట్లో ఇప్పుడు గంజి కాదు, మంచి భోజనం ఉంది. అదే సమయంలో రుద్రయ్యకు కష్టకాలం మొదలైంది. అతని కొడుకు పట్నంలో జల్సాలకు అలవాటుపడి ఆస్తి మొత్తం వృధా చేయడం మొదలుపెట్టాడు. కొడుకు అప్పులవాళ్లు రుద్రయ్య ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఒకరోజు అనంతగిరి గ్రామంలో పెద్ద పంచాయతీ జరిగింది. రుద్రయ్య అప్పులవాళ్లకు బాకీ తీర్చలేక తన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితొచ్చింది. వేలంపాట మొదలైంది. రుద్రయ్య గారి ఇల్లు, పొలం వేలానికొచ్చాయి. ఎవరైనా కొనేవాళ్లున్నారా? ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. రుద్రయ్యని చూసి అందరూ జాలిపడుతున్నా ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఆ జనం మధ్య నుండి హరి నెమ్మదిగా ముందుకొచ్చాడు. అయ్యా, రుద్రయ్య గారు అమ్మే ఆ 2 ఎకరాల పొలం ఉంది కదా, అదొకప్పుడు నాది. ఆ పొలాన్ని నేను కొంటాను. అందరూ ఆశ్చర్యంగా హరివైపు చూశారు. రుద్రయ్య తల దించుకొని నిలబడ్డాడు. నువ్వా? రే హరి, నా పొలం కొనేంత డబ్బు నీ దగ్గరుందా? రుద్రయ్య గారు, ఆ రోజు మీరు నా దగ్గర నుండి పొలం లాక్కున్నారు. కాని నా చేతుల్లో ఉన్న కష్టాన్ని, నా భార్యలో ఉన్న ధైర్యాన్ని లాక్కోలేకపోయారు. చెమట చిందించి ప్రతి పైసా కూడబెట్టాను. ఇదిగో ఈ డబ్బు తీసుకోండి. నా పొలం నాకిచ్చేయండి. హరి తన దగ్గరున్న డబ్బు మూటను గ్రామ పెద్ద చేతికిచ్చాడు. రుద్రయ్యకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏ హరినైతే కూలీ అని అవమానించాడో ఈరోజు అదే హరి తన నప్పుల నుండి కాపాడటానికి వచ్చాడు. చూశారా రుద్రయ్య గారు, కష్టం ఎప్పటికీ ఓడిపోదండి. హరి తన కష్టంతో విజయాన్ని సాధించాడు. మిమ్మల్ని అవమానించలేదు. పైగా మీ పొలం కొని మీ అప్పు తీర్చి మిమ్మల్ని ఆదుకుంటున్నాడు. అతనే నిజమైన మనిషి. రుద్రయ్య హరి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి అతని చేతులు పట్టుకున్నాడు. కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు. నన్ను క్షమించు హరి. నీ ఆస్తి లాక్కున్నాను. నిన్ను నానా మాటలన్నాను. అయినా నువ్వు నా పరువు నిలబెట్టావు. డబ్బుకున్న గర్వం వేరు, కష్టానికున్న గౌరవం వేరు అని ఈ రోజు నాకు తెలిసొచ్చింది. మీరు వయసులో పెద్దవారండి. జరిగిందేదో జరిగిపోయింది. మనం మనుషులం. కష్టకాలంలో ఒకరికొకరం సాయం చేసుకోవాలి. ఆ రోజు మీరు నాకు కష్టం నేర్పారు. ఈ రోజు నేను మీకు ప్రేమను పంచుతున్నాను, అంతే. ఆ రోజు ఆ ఊరి జనమంతా హరి జయహో అని నినాదాలు చేశారు. లక్ష్మి ఆనందంతో, కన్నీళ్లతో తన భర్త వైపు గర్వంగా చూసింది. హరి తన కష్టం వల్లే ఆ విజయాన్ని సాధించాడు. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి ఏంటంటే, ఆస్తిని దొంగిలించవచ్చు కానీ మనిషి చేతుల్లో ఉన్న కష్టాన్ని, గుండెలో ఉన్న ధైర్యాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. కష్టపడితే రాళ్లు కూడా రత్నాలవుతాయి.